ఫ్రెండ్స్ మనకి మేలో అయితే చాలా మొబైల్స్ రాబోతున్నాయి. అసలే బయట ఎక్కువ హీట్ ఉంది. ఫోన్ ప్రైజెస్ కూడా మనకి వాసిపోతున్నాయి. సో దీనివల్ల అయితే ఇప్పుడు చాలా మందయితే ఫోన్స్ కొనట్లేదు. మనం మేలో ఏం మొబైల్స్ రాబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీ సపోర్ట్ బట్టి నేను ఇలాంటి వీడియోస్ చేస్తా ఉంటా. సో మనం మేలో రాబోతున్న మొబైల్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ మొబైల్ వచ్చేసి వన్‌ప్లస్ నుంచి అయితే వన్‌ప్లస్ నార్డ్ 6 CE6 అండ్ CE6 లైట్ అయితే వస్తున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ CE6 అండ్ CE6 లైట్ వచ్చేసి మనకి లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ 2 అయితే మనకి మే 7th అయితే లాంచ్ అవుతున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ CE6 విషయానికొస్తే మనకిది డిస్‌ప్లే వచ్చేసి 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ప్లస్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇంకా కెమెరా చూసుకుంటే మనకిది 50 MP మెయిన్ కెమెరా ప్లస్ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసి 16 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. దీని బ్యాటరీ చూసుకుంటే మనకిది 8000 mAh బ్యాటరీ, 80 వాట్ వైడ్ ఛార్జ్ అండ్ 29 వాట్ రివర్స్ ఛార్జ్‌తో వస్తుంది. సో ఇంకా దీని ప్రాసెసర్ విషయంకొస్తే మనకి స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 4తో వస్తుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఇంక సాఫ్ట్‌వేర్ చూసుకుంటే ఇది ఆక్సిజన్ OS 15, 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ 5 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్‌తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 30,000 వరకైతే ఉండొచ్చు. దీని లాంచ్ డేట్ చూసుకుంటే మనకి 7థ్‌లో అయితే లాంచ్ అవుతుంది. సో, వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ విషయానికొస్తే దీని డిస్‌ప్లే చూసుకుంటే మనకిది 6.7 ఇంచ్ FHD డిస్‌ప్లే ప్లస్ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ప్లస్ ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. కెమెరా విషయానికొస్తే మనకిది 50 MP మెయిన్ కెమెరా, 16 MP అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. దీని ప్రాసెసర్ చూసుకుంటే ఇది MediaTek Dimensity 7400 ప్రాసెసర్‌తో వస్తుంది. ర్యామ్ వచ్చేసి 8 GB ర్యామ్, 128 GB బేసిక్ స్టోరేజ్‌తో వస్తుంది. LPDDR5X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. దీని బ్యాటరీ చూసుకుంటే ఇది 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జ్ అండ్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీని సాఫ్ట్‌వేర్ చూసుకుంటే ఇది ఆక్సిజన్ OS 15, 3 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్ ప్లస్ 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్‌తో అయితే వస్తున్నాయి. దీని లాంచ్ డేట్ చూసుకుంటే ఇది 7th మే అయితే లాంచ్ అవుతుంది. దీని ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్ చూసుకుంటే మనకి 25,000 అయితే ఉండొచ్చు. సో నెక్స్ట్ కంపెనీలోకెళ్తే మనకి వివో నుంచి అయితే 2 మొబైల్స్ అయితే రాబోతున్నాయి. వివో X300 FE అండ్ వివో X300 అల్ట్రా. సో ఈ 2 మొబైల్స్ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ 2 మొబైల్స్ క్రేజ్ అయితే ఇప్పుడు చాలా ఉంది. సో చాలా మంది అయితే ఈ 2 మొబైల్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇందులో వివో X300 FE లాంచ్ డేట్ చూసుకుంటే మనకి 6th మే అయితే లాంచ్ అవుతుంది. సో దీని డిస్‌ప్లే చూసుకుంటే మనకి 6.3 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది మనకి 12 GB ర్యామ్ బేసిక్ వేరియంట్, 256 GB స్టోరేజ్‌తో వస్తుంది. ర్యామ్ వచ్చేసి LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఇంక బ్యాటరీ విషయంకొస్తే మనకి 6500 mAh బ్యాటరీ ప్లస్ 90 వాట్ వైడ్ ఛార్జ్ ప్లస్ 40 వాట్ రివర్స్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇది 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 50 MP 3x టెలిఫోటో లెన్స్ ప్లస్ ఇది జెయిస్ టెలిఫోటో కన్వర్టర్ లెన్స్ తో కూడా వస్తుంది. వివో X300 వచ్చేసి మనకి జెయిస్ కొలాబరేషన్ తో అయితే వస్తుంది. సో దీని సాఫ్ట్వేర్ చూసుకుంటే ఇది ఆరిజిన్ OS 6 తో వస్తుంది. 5 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తుంది. ఇందులో టెలికన్వర్టర్ కిట్ కూడా అయితే ఇస్తున్నారు. ఇదైతే మీరు సెపరేట్‌గా కొనుక్కోవాలి. మీకైతే ఫోన్‌తో పాటు ఇవ్వరు. మీరు కావాలనుకుంటే సెపరేట్‌గా బై చేసుకోవాలి. నెక్స్ట్ మోడల్ చూసుకుంటే వివో X300 అల్ట్రా. ఇదైతే మనకొచ్చేసి డిస్‌ప్లే 6.82 ఇంచ్ 2.2K LTPO AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మనకి XDR డిస్‌ప్లేతో వస్తుంది. ప్లస్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇంక దీని ప్రాసెసర్ చూసుకుంటే ఇది మనకి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5, 12 GB 16 GB ర్యామ్ బేసిక్ వేరియంట్‌తో వస్తుంది. 256 GB 512 GB స్టోరేజ్‌తో వస్తుంది. సో కెమెరా విషయానికొస్తే మనకి 200 MP మెయిన్ LYT-901 సెన్సార్‌తో వస్తుంది. ప్లస్ 50 MP అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. ప్లస్ 200 MP గింబల్ టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ప్లస్ 50 MP ఫ్రంట్ క్యామ్‌తో వస్తుంది. సో ఇందులో కూడా మనకి 2 టెలికన్వర్టర్ లెన్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ 2 టెలికన్వర్టర్ లెన్స్ ఎలా ఉంటాయంటే మీరు దూరం నుంచి జూమ్ చేసి చూస్తే మీకైతే ఫోటో అయితే చాలా క్లియర్‌గా ఉంటుంది. ఇంక దీని బ్యాటరీ చూసుకుంటే మనకి 6600 mAh బ్యాటరీ, 100 వాట్ వైడ్ ఛార్జ్ ప్లస్ 40 వాట్ రివర్స్ ఛార్జ్‌తో వస్తుంది. సాఫ్ట్‌వేర్ వచ్చేసి ఇది ఆరిజిన్ OS
ప్లస్ 5 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్లస్ 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్‌తో వస్తుంది. దీని లాంచ్ డేట్ చూసుకుంటే మనకి 6థ్ మే అయితే లాంచ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1.5 లాక్ అయితే ఉండొచ్చు. సో, నెక్స్ట్ దీని కాంపిటీటర్‌గా అయితే మనకి ఎప్పుడు తెలిసింది వివో కాంపిటీటర్‌గా అయితే ఒప్పో ఎప్పుడొస్తుంది. ఒప్పో కామ్‌గా ఉండిద్ది. వివో X300 తీసుకొస్తుంటే. సో, ఒప్పో గూడా అయితే వీళ్ళ కాంపిటీషన్‌గా అయితే ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా అయితే తీసుకొస్తుంది. దీని డిస్‌ప్లే చూసుకుంటే మనకి 6.82 ఇంచ్ 2K ఎల్‌టిపిఓ అమోల్డ్ డిస్‌ప్లే ప్లస్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇంక ప్రాసెసర్ విషయంకొస్తే మనకి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5 ప్రాసెసర్. కెమెరా వచ్చేసి ఇది 200 ఎంపీ మెయిన్ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 200 ఎంపీ 3x టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ప్లస్ 50 ఎంపీ 10x టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ప్లస్ మనకి 50 ఎంపీ ఫ్రంట్ క్యామ్‌తో వస్తుంది. సో, వివో అయితే మనకి సెయిస్ పార్ట్నర్‌షిప్‌తో వస్తుంది. ఒప్పో వచ్చేసి మనకి హాసిల్ బ్లేడ్ పార్ట్నర్‌షిప్‌తో వస్తుంది. సో, దీని బ్యాటరీ చూసుకుంటే 7050 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ వైట్ ఛార్జ్ ప్లస్ 50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంక సాఫ్ట్‌వేర్ వచ్చేసి కలర్ఓఎస్ 16, 5 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్‌తో వస్తుంది. ఇది లాంచ్ వచ్చేసి మే ఎండ్‌న అయితే లాంచ్ అవ్వచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 1.4 లాక్ దాకా అయితే ఉండొచ్చు. సో, నెక్స్ట్ ఒప్పో నుంచే మనకి వివో X300 FE కాంపిటీటర్‌గా అయితే మనకి ఒప్పో ఫైండ్ X9s తీసుకొస్తున్నారు. సో, దీని డిస్‌ప్లే చూసుకుంటే 6.59 ఇంచ్ 1.5K అమోల్డ్ డిస్‌ప్లే ప్లస్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇంకా కెమెరా చూసుకుంటే మనకి ఇది 50 ఎంపీ మెయిన్ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ప్లస్ 50 ఎంపీ 3.5x టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ప్లస్ ఫ్రంట్ వచ్చేసి మనకి 32 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. దీని ప్రాసెసర్ చూసుకుంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9500S ప్రాసెసర్‌తో వస్తుంది. బేసిక్ వేరియంట్ 12 జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 7050 ఎంఏహెచ్ బ్యాటరీ 80 వాట్ వైడ్ ఛార్జ్‌తో వస్తుంది. ఇంక సాఫ్ట్‌వేర్ చూసుకుంటే ఇది కలర్ఓఎస్ 16, 5 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ ప్లస్ 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్‌తో వస్తుంది. సో, ఒప్పో ఫైండ్ ఎక్స్9లో ఎస్‌లో అయితే మనకి హాసిల్ బ్లేడ్ కొలాబరేషన్ అయితే ఉండకపోవచ్చు. ఒప్పో ఫైండ్ ఎక్స్9లో అయితే మనకుంది. సో, నెక్స్ట్ కంపెనీ చూసుకుంటే మనకి ఐక్యూ నుంచి అయితే ఐక్యూ G11 లైట్ అయితే రాబోతుంది. సో, ఇదైతే మనకి బడ్జెట్ రేంజ్ ఫోన్. సో, దీని డిస్‌ప్లే చూసుకుంటే మనకి 6.7 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ప్లస్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. సో, ఎల్‌సీడీ డిస్‌ప్లే అంటే మనకి డిస్‌ప్లే కొద్దిగా బానే ఉంటుంది. కెమెరా వచ్చేసి డ్యూయల్ 50 ఎంపీ మెయిన్ కెమెరాతో వస్తుంది. 12 ఎంపీ ఫ్రంట్ క్యామ్‌తో వస్తుంది. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌తో వస్తుంది. బేసిక్ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఇంక బ్యాటరీ చూసుకుంటే 750 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ వైడ్ ఛార్జ్‌తో వస్తుంది. సాఫ్ట్‌వేర్ వచ్చేసి కలర్ఓఎస్ 16, 5 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ ప్లస్ 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్‌తో వస్తుంది. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మనకి మోటో నుంచి అయితే ఎప్పుడు ప్రతి మంత్‌లో అయితే మోటో ఒక ఫోన్ అయితే దింపాలనుకుంటుంది. సో, మోటో నుంచి అయితే మనకి మోటో రైజర్ 70 అల్ట్రా అయితే వస్తుంది. దీని డిస్‌ప్లే చూసుకుంటే ఇది 6.9 ఇంచ్ ఫోల్డబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. క్యామ్ వచ్చేసి 50 ఎంపీ మెయిన్ కెమెరా ప్లస్ 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. ఫ్రంట్ మెగా పిక్సెల్ వచ్చేసి 50 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 16 జీబీ బేసిక్ వేరియంట్ 512 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ వైడ్ ఛార్జింగ్. సాఫ్ట్‌వేర్ వచ్చేసి ఆండ్రాయిడ్ 16, 4 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ ప్లస్ 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్. దీని లాంచ్ డేట్ చూసుకుంటే మనకి అరౌండ్ మే ఎండ్ అయితే లాంచ్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 70-80K అయితే ఉండొచ్చు. సో, నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మనకి ఇన్ఫినిక్స్ నుంచి అయితే ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రో అయితే రాబోతుంది. సో, మనకి ఇన్ఫినిక్స్ అయితే ఇప్పుడిప్పుడే స్లోగా అయితే వీళ్ళ కంపెనీ అయితే బిల్డ్ చేసుకుంటున్నారు. లాస్ట్ టైమ్ అయితే ఇన్ఫినిక్స్ నోట్ 60 అయితే తీసుకొచ్చారు. ఆ ఫోన్ అయితే చాలా బాగుంది. ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ గానీ సేమ్ చాలా బాగున్నాయి. సో, ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రో వచ్చేసి ఇదైతే గేమింగ్ కాన్సంట్రేటెడ్ ఫోన్‌గా అయితే తీసుకొస్తున్నారు. సో, ఇదైతే ప్యూర్‌లీ గేమింగ్ కోసం అయితే తీసుకొస్తున్నారు. దీని డిస్‌ప్లే చూసుకుంటే 6.78 ఇంచ్ 1.5K ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. కెమెరా వచ్చేసి 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసి 13 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. దీని ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్, 8 జీబీ LPDDR5X ర్యామ్, 128 జీబీ 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ వైడ్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఇంకా సాఫ్ట్‌వేర్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 16 ఔట్ ఆఫ్ బాక్స్, 4 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ ప్లస్ 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్. ఇందులో అయితే మనకి ఎస్పెషల్లీ గేమింగ్ ట్రిగ్గర్స్ అయితే ఉంటాయి. సో, ఇదైతే ప్యూర్‌లీ గేమింగ్ కోసం అయితే ఈ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. సో, దీని లాంచ్ డేట్ వచ్చేసి అరౌండ్ మిడ్ మేలో అయితే వస్తుంది. ఇంక దీని ప్రైస్ చూసుకుంటే మనకి 35,000 అయితే ఉండొచ్చు.
సో, ఏ ఫోన్ అయినా మనం ఇప్పుడైతే ప్రైజెస్ వచ్చేయి అరౌండ్ 30,000 అయితే ఉంటాయి. సో, నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మనకి సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో అయితే వస్తుంది. దీని డిస్‌ప్లే చూసుకుంటే 6.78 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్యామ్ వచ్చేసి 50 ఎంపీ మెయిన్ కెమెరా ప్లస్ 50 ఎంపీ టెలిఫోటో లెన్స్ ప్లస్ 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 4, LPDDR4X ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి ఇది 5800 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ప్లస్ 45 వాట్ వైర్ ఛార్జింగ్‌తో వస్తుంది. సాఫ్ట్‌వేర్ వచ్చేసి ఇది నథింగ్ ఓఎస్ సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. సో, దీనిలో అయితే స్టీరియో స్పీకర్స్‌తో కూడా వస్తుంది. దీని లాంచ్ డేట్ వచ్చేసి మనకి మే అండ్ దీని ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 25,000 అయితే ఉండొచ్చు. సో, చిన్న చిన్న ఫోన్స్ గూడా మనకిప్పుడు ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 20 పైనైతే ఉంది. సో, ఇప్పుడైతే ఫోన్ ప్రైజెస్ పెరుగుతున్నాయి గాబట్టి మనం ఏం చేయలేం. మనం ఫోన్స్ కావాలనుకుంటే ఈ ఫోన్ ప్రైజెస్ పెట్టే కొనుక్కోవాలి. ఎందుకంటే ర్యామ్ కాస్ట్‌లు ఇయన్నీ పెరిగిపోతున్నాయి గాబట్టి ఇప్పుడు ఫోన్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో, దీనివల్ల అయితే ఇప్పుడు చాలా మందయితే ఫోన్స్ కొనట్లేదు. సో, కంపెనీ వాళ్ళైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో, మనకి ఫోన్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేస్తే మీకోసం ఇలాంటి వీడియోస్ అయితే ఎన్నో తీసుకొస్తా. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.